ఎన్ని రోజులైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. తొందరగా మన యొక్క స్థితిని మార్చుకోవచ్చు. మన స్థితిని కూడా మార్చుకోవచ్చు. దాన్ని మనం ఏమనొచ్చు అని అంటే టైం ఫ్రీడమ్ అనే అనొచ్చు. టైం ఫ్రీడమ్ లోకి వెళ్ళడం అంటే టైం ఫ్రీడమ్ అంటే ఎవరు తన టైంని తనకు నచ్చినట్టు వాడుకుంటారు? ఏ టెన్షన్ లేని వాళ్ళు. ఆ, చెప్పండి. మీ అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ మ్యూట్ చేసుకోండి. జూనియర్స్ థౌజండ్స్ అండ్ 500s. శాంతి మేడం రాలేదు. శాంతి మేడం వాళ్ళు అందరికి కాల్ చేసుకున్నారా? ఓకే, రైట్. చెప్పండి నాగరాణి మేడం. గుడ్ సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఉమ్, శ్రీకాంత్ సార్. మీరు చెప్పండి నాగరాణి గారు. ఎస్ సార్, మీరు చెప్పింది నిజమే. ఏ టెన్షన్ లేని వాళ్ళే టైంని అంటే వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం టైం జరుగుతుంది. ఇప్పుడు నా టైంని నేను రెస్పెక్ట్ నా టైంకి రెస్పెక్ట్ నేను పెంచుకున్నాను. ఎస్ సార్. సో నాకు చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే టైం ఫ్రీడమ్ అంటే ఇష్టం. నా టైం నా చేతిలోనే ఉండాలి. నేను ఎప్పుడో ఎండమూరి గారి బుక్ లో చదివినటువంటి లైన్ నా జీవితంలో ఎప్పటికి కూడా అట్లా. నేనేదో నా మోటివేషన్ కోసం నేను ఆ బుక్ చదివాను. ఆ బుక్ లో ఏముంటుందంటే ఒకానొక వయసు వచ్చేంత వరకు ఒక 50 ఏజ్, మరి 55, ఇంకా ఆ లోపు మన టైము మన మనీ మన చేతిలో ఉండాలి. మన టైము మన మనీ మన చేతిలో ఉండాలి. అది సరి అయిన జీవితం అంటాడు. ఎస్ సార్. ఎవరి మీదనో ఆధారపడి ఉండడం కాదు. మనకు కావాల్సినంత అవసరమైనంత మనీని మనం సృష్టించుకోగలగాలి. ఎస్ సార్. మన సమయాన్ని మనం చక్కగా అక్కడ పెట్టుబడి పెట్టుకోవాలి. మన టైం వాల్యూ పెంచుకోవాలి. మేడం మీ టైం ఇస్తారా? సార్ మీ టైం ఇస్తారా? అది మంచిదే కదా, గొప్ప విషయమే కదా. మనకు మనం వాల్యూ పెంచుకోవడం, గౌరవం. ఫస్ట్ ఈ టైంకి వాల్యూ ఇచ్చే అవకాశం మనకు దొరకడము అదృష్టం. వీవాకి అందుకని థ్యాంక్స్. ఎస్ సార్. ఇంకెక్కడా లేదు అట్లాంటి తత్వము అనేది, అటువంటి రాయల్టీ అనేది ఎక్కడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి అడుగడుగునా. అప్పుడు మనకు నిద్ర లేవడం కష్టం కాదు, ఈ ప్రెజెంటేషన్స్ చేయడం కష్టం అవ్వదు, వినడము బోర్ అవ్వదు. ఎందుకనంటే మన సమయానికి సబ్జెక్టే వాల్యూ తీసుకొస్తుంది. ఎస్ సార్. మన సమయానికి వాల్యూ తీసుకొచ్చేది సబ్జెక్టే. మన సమయాన్ని సంపాదనగా మార్చేది సమయస్ఫూర్తి, తెలివి, దాని మేధస్సు అంటాం, సమయస్ఫూర్తి. సో ఇప్పుడు చెప్పండి, నాకు ఇష్టమైనటువంటి టైం ఫ్రీడమ్ లోకి నన్ను తీసుకొచ్చింది వీవా, అందుకని థ్యాంక్ యూ. సో నాకు ఆ సమయాన్ని వాల్యూ ఇచ్చింది ఎవరు? సబ్జెక్ట్. సబ్జెక్ట్. సంపాదనగా మార్చింది, ఎవరి వీక్ ఇన్కమ్ వచ్చేలాగా చేసింది ఎవరు? వీవర్ సార్. సమయస్ఫూర్తి. అన్ని వీవాని. అసలు వీవా దాని మీద లేకపోతే మనకి ఏది కుదరదు. Yes. ఏదన్నా ఒక హీరోయిజం మనలోంచి బయటకు వస్తుంది అంటే ఆ వీవో ప్లాట్ఫామ్ మీద. చాలా మంది కూడా నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇందులో డైమండ్ అయ్యారు, మా కంపెనీ ఇదైతే మీరు ఇంకా బాగా చేయగలుగుతారు, ఇట్లా ఎన్నో చెప్పుంటారు నాకు. పైగా ఇంకొంచెం ఏంటంటే ఇందులో మంచి ఇన్కమ్ తీసుకొని కొన్ని కొన్ని వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కూడా, దగ్గర ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు అట్లాంటివి. అప్పుడు నేను చెప్తాను, నేను నా పల్స్ వల్లనే, కాఫీ వల్లనే హీరో అయ్యాను తప్పితే ఇంకే ప్రోడక్ట్ వల్ల కాలేదు. నాకు అంత దమ్ము లేదు. ఎస్ సార్. నేను ఎక్కడికి వెళ్ళినా జీరోని. అయ్యే నన్ను హీరోని చేసింది నా ప్రొడక్ట్లు, ఆ బైనరీ ప్లాన్, నా చైర్మన్ సీరియస్నెస్,
ఆయన నేను ఎట్లా దీన్ని జీవితం అని పెట్టుకున్నాను, ఆయన కూడా అట్లా పెట్టుకున్నాడు. అట్లాంటి వ్యక్తి నాకు దొరకడు. మేమిద్దరం స్టార్టింగ్ లోనే ఉన్నాం, అంతేనా? ఇద్దరం స్టార్టింగ్. తను తన కంపెనీ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో రావడానికి స్టార్టింగ్ లోనే ఉన్నాడు, నేను స్టార్టింగ్ లోనే ఉన్నాను. కాబట్టి నాకు అటువంటి తోడు ఉంటే నేను సక్సెస్ అవుతాను. ఎస్ సార్. అటువంటి తోడు ఉంటే సక్సెస్ అవుతాను. ఆ కొత్తగా వచ్చే డైరెక్టర్ కి ఎంతో ఉంటుంది, ఆయనకి సీరియస్నెస్. అంతే సీరియస్నెస్ ఉన్న హీరో పడ్డాడు అనుకోండి, మంచి వచ్చేస్తుంది సినిమా. అట్లా మనకి ఎప్పుడైనా ఎలాంటి వాళ్ళు కావాలంటే అటువంటి సీరియస్నెస్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి కావాలి, చైర్మన్ కావాలి, లీడర్ కావాలి. అట్లాంటి వాళ్ళు దొరకరు. సో ఓకే, వివానే అన్నిటికీ. అయితే మనకు మనం చేసుకునే ధర్మం ఏంటి అని అంటే, ఒకటి సబ్జెక్ట్ ని పెంచుకోవడము. ఎస్. ఆ సబ్జెక్ట్ దగ్గర సమయం పెట్టాలి. ఫస్ట్ అంతా కూడా సబ్జెక్ట్ దగ్గర సమయం పెట్టాలి. దానికోసము ఎట్లా అంటే అర్రులు చాచాలి అని అంటారు తెలుసా? తృష్ణ, అర్రులు చాచాలి అంటే అంతగా ఆత్రం ఉండాలి దేని మీద, సబ్జెక్ట్ మీద. సంపాదన గురించి తర్వాత మాట్లాడు. ఇది టైం వాల్యూని బాగా పెంచుతుంటుంది సబ్జెక్ట్. అప్పుడు వినగా 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 మనకు అనడం 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 వస్తుంది. వింటూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడతాం దానికి సంబంధించి. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక మాట నచ్చుతుంది. అప్పుడు ఆ పదం వాళ్ళు పట్టుకొని ముందుకు వస్తూ ఉంటారు, మనతో అట్లా ప్రయాణం చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర స్ట్రాంగ్ గా హరిప్రసాద్ కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయిపోతుంది. ఇది సత్యమే అని నమ్మినప్పుడు మనం ఆ సబ్జెక్ట్ దగ్గర ఉండాలి. ఏ రోజుకైనా ఇదే సత్యము, ఇదే సత్యం, అంతే. కాబట్టి సబ్జెక్ట్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. నేను అంతే, చిన్న పిల్లవాళ్ళలాగా ఈ వాళ్ళ నా కంపెనీ గురించి, ఆ ప్రొడక్ట్ గురించి, ఆ హెల్త్ గురించి ఏమేమి చెప్తూ ఉంటారు, ఏమేమి పాయింట్స్ నాకు కనెక్ట్ అవుతాయని ఇప్పటికి కూడా షార్ట్ రీల్స్ లో అయినా వెతుకుతూనే ఉంటాను. ఆరోగ్యం గురించి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్తారా, మన యొక్క అది వింటూ ఉంటాం. ఎందుకనంటే అదే అసలు ఆ జ్ఞానమే నడిపిస్తూ ఉంటుంది మొత్తం. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అని అంటే మేధస్సు అనే పదాన్ని మనం పట్టుకోవాలి. మేధస్సు అనే పదాన్ని ఏంటి? మేధస్సు, దీనికి మేధస్సు అనేటువంటిది ఏంటి అంటే సత్యాన్ని ముందుగానే గుర్తించడం మేధస్సు. సత్యాన్ని ముందుగానే గుర్తించడం అంటే జరగబోయేదాన్ని అనుకోండి. ఎప్పుడో వయసులో ముందే అవసరమైన ఆరోగ్యాన్ని పట్ల ముందే జాగ్రత్త ఉంటే సమయస్ఫూర్తి, అంతేనా? కామన్ సెన్స్. ఆ సిక్స్త్ సెన్స్ ని ఉపయోగించి ముందుగానే అమ్మ ఏదో ఒక బిజినెస్ ఉంటేనే నేను రాణించగలుగుతాను, లేకపోతే మాత్రం ఎప్పుడో సంవత్సరానికి పెరిగే 1000 రూపాయలు 2000 కోసము ఎంత పాటలు. అసలు రోజంతా నా స్కిల్ అంతా ఎక్కడ పెడతాము? ఎంత అంటే అంత స్కిల్ పెంచుకొని ఎంతైనా సంపాదించుకునేది ఉండాలి. అటువంటి పట్టాలు వేసుకోవాలి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. ఇది ముఖ్యం. ఆ సమయస్ఫూర్తి ఉండాలి, ముందుగానే ఊహించాలి. ఈరోజు యోగా డే, యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి సమయస్ఫూర్తి పెరగాలి అంటే యోగంలో ఉండాలి. యోగంలో యుంజతే ఇది యోగ అంటారు, అంటే కలిసి ఉన్నది యోగము అని అర్థం. కలిసి ఉన్నది యోగం. మనలో ఉన్నటువంటి ఆ శక్తికి మనం కలిసి ఉండడానికి ఆసనాలు వేస్తాము, ప్రాణాయామం చేస్తాము, మెడిటేషన్ చేసుకుంటాము, ఇంకా ఇంకా అని ఫైనల్ గా మనలోని ఉన్నటువంటి ఆ ఇన్నర్ పవర్ కి మనం కనెక్ట్ అవ్వడానికి బాగా ట్రై చేస్తాం. దాని యోగం. ఎప్పుడు
వియోగం పనికిరాదు, కలిసి ఉంటేనే కల సుఖం. దేంతో కలిసి ఉండాలి? ఫస్ట్ పక్కన వాళ్ళతో కంటే కూడా మన శక్తితోటి మనం కలిసి ఉండడం అనేది యోగం. వాళ్ళకి యోగం పట్టిందిరా అంటారు కదా, ఆ యోగం పట్టాలంటే ముందు ఆ వియోగంలో ఉండకుండా యోగంలో ఉండాలి. మనలోని ఇన్నర్ పవర్ కి మనం బాగా కలిసి ఉండాలి. ఆ విద్య తెలిసి ఉండాలి. ఆ కనెక్షన్ కోసమే ఉదయం లేవడం. ఆ కనెక్షన్ కోసమే ఉదయం లేవడం. ఈ టైంలో ఎవరైతే ఉంటారు వాళ్ళు అప్పుడు ఏమవుతుంది అని అంటే మనసుకి ఆ యొక్క వివేచన శక్తి, సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఎవరి దగ్గర ఎంత సహనంతో మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్ తో మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్ ని ఎంత సానుకూలంగా ఆలోచించాలి, ఇదంతా కూడా ఆ సమయస్ఫూర్తి ఎలా పెరుగుతుంది. మనం ట్రై చేస్తే మనకున్న ప్రాణానికి దాన్ని అంత ఎరుకలో ఉండి చేయడం చాలా కష్టం. అందుకని శక్తి సపోర్ట్, ఇన్నర్ పవర్ సపోర్ట్ చాలా చాలా అవసరం. మనం కేవలం మనకున్నటువంటి ఆ బలం సరిపోదు, ఇంకా ప్రకృతి శక్తిని మనం తీసుకోవాలి. అది ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. కనెక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఆసనాలు చేయడం ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అట్లా మంచి అలవాట్లను పెట్టుకుంటే అది తామస గుణాన్ని వదిలిస్తూ ఉంటుంది. నాకు ఇంకో ఎంతో తెలియాలి, నాకు చాలా తక్కువ తెలుసు అని ఎప్పటికీ అనుకుంటూ ఉండాలి. దాన్ని వినయం అంటాం. అప్పుడు మనం ఇన్నర్ పవర్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇన్నర్ పవర్ కి కనెక్ట్ అయ్యాము అని అంటే సమయస్ఫూర్తిలో గెలుస్తాం. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అది వెంటనే ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్, మేధస్సు అంటే ఇంటెలిజెన్స్, అది పెరుగుతూ ఉంటుంది. ఇది కోల్పోవడం వల్లనే పాపం వాళ్ళలోని ఉన్నటువంటి శక్తిని గుర్తించగా కొంతవరకు వస్తారు, మళ్ళీ టీం ని నిలబెట్టుకోలేరు. కమ్యూనిటీ కామర్స్ లో ఈ కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్పైరింగ్ గా మాట్లాడ తెలియక అమాయకత్వంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి. అదే ఎప్పుడు తమ ఇన్నర్ పవర్ కి కనెక్ట్ అయి ఉన్నారంటే, అందుకనే ఎనర్జీ నోస్ ఎవ్రీథింగ్ అని పెట్టుకోవాలి, రాసుకోవాలి. ఇప్పుడు ఎనర్జీ నోస్ ఎవ్రీథింగ్. ఒక్కసారి ఈ శక్తి అది గుర్తించేది మనం తెలుసుకున్నాం ఈ రోజు. స్పెషల్ గా యోగా డే రోజునే లీడర్స్ మీట్ వచ్చింది కాబట్టి లీడర్స్ కి ఉపయోగపడాలి. శక్తి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా న్యాచురల్ గా శక్తిని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని నిద్ర అంటాం. శక్తి న్యాచురల్ గానే తీసుకుంటాం, అది లేకపోతే అసలు ఉండలేము. ఇప్పుడు సరి అయిన నిద్ర లేకపోతే అలారం కూడా వినపడదు, అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం. అది టోటల్ శక్తి తీసుకునే వరకు ఆ శరీరము నీరు కాదు, ఎంతమంది లేపినా బకెట్ నీళ్లు కుమ్మరించినా అది లేవదు. శక్తి తీసుకోవాల్సిందే, తీసుకున్న తర్వాతనే లేస్తుంది, పైకి స్పృహలోకి వస్తుంది. సో అది శక్తి అన్నమాట. శక్తి మరి ఎలా గుర్తించాలి, శక్తి తీసుకున్నామా లేదా అనేది ఎలా గుర్తిస్తాం? శక్తి తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా నిద్ర లేచిన తర్వాత ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది, రైట్? చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఓకే, చాలా హాయిగా ఉంటుంది. ఇంకా ఫేస్ కూడా చాలా తేజవంతంగా కలకల్లాడు. శక్తి సిమ్టమ్స్ ఏంటి? ఇవే, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఓకే, చాలా తేజవంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది శక్తి యొక్క గుర్తుపట్టేటువంటి సిమ్టమ్స్. డయాబెటిక్ ని గుర్తుపట్టడము మిగతా ఎట్లా గుర్తుపడతాం, ఇది కూడా. ఇప్పుడు చెప్పండి, తెలుసుకుంటే లాభం ఏంటి? కరెంటుని గురించి తెలుసుకున్నారు. అయ్యా కరెంట్ ఉంది, విద్యుత్ అనేది ఉంది ఈ ప్రకృతిలో అని. ఎన్నో ఉపయోగించుకుంటున్నాం కదా, ఎన్నో రకాలుగా ఉపయోగించారు. విద్యుదయస్కాంత తరంగాలను గుర్తుపట్టారు, ఎన్నో రకాలుగా ఉపయోగించారు.
అలాగే మనలోనే ఆ శక్తి ఉంది అని, ఆ శక్తి ఎలా ఉందో తెలుసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీన్నే మేధస్సు అని అంటారు, సమయస్ఫూర్తి అని అంటారు. సమయస్ఫూర్తి ఇది ఎందులో దాగి ఉంటుంది ఇట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే? ఒకటే బండ గుర్తు మంచి అలవాట్లలో ఉంటుంది. మనకు కష్టమైనా సరే మంచి అలవాట్లు చేసుకోవాలి. ఫలానా వారన్ బఫెట్ మంచి అలవాటు ఏంటి, ఇంకొక సక్సెస్ఫుల్ మంచి అలవాటు ఏంటి, ఈ మంచి అలవాట్లను చేసుకోవాలి. ఓకే. మీకు టైం ఫ్రీడమ్లోకి వెళ్ళాలి అంటే మనకు తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి మనం వెళ్ళాలి. ఓకేనా? అంతే కదా. ఫైనాన్షియల్, ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా టెన్షన్ లేదో అప్పుడు టైం ఫ్రీడమ్లోకి కూడా మనం వెళ్తాం. ఓకే. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాలి అంటే మనం చేయాల్సినటువంటిది ఏంటి, ఖచ్చితంగా పట్టించుకోవాల్సినటువంటిది ఏంటి? డైరెక్ట్ పాయింట్. ఇప్పుడు దాని గురించి నిన్న మీరు కూడా 250 మనం మాట్లాడాం. అదేంటి శ్రీకాంత్? ఇంకో ప్రశ్న ద్వారా కూడా మీరు ఆన్సర్ చెప్పండి. ఎప్పుడు మనం సెటిల్ అవుతాం? అదే కదా చెప్పారు. నాకు ఇంకా ఇన్కమ్ ఆగదు, వస్తుంది ఎంతో అంత. గత 25 వారాల నుంచి 50 వారాల నుంచి ఎవ్రీ వీక్ ఎంతో అంత నాకు ఇన్కమ్ వస్తుందంటే అది ఫ్రీడమేగా, భయం లేకుండా ఉండడం. ఎక్కడో ఒక దగ్గర షేరింగ్ జరుగుతున్నట్టే కదా. దాన్నే డూప్లికేషన్ అంటారు. ఎప్పుడు మనం సెటిల్ అవుతామంటే ఎప్పుడైతే ఆ యొక్క డూప్లికేషన్ జరుగుతూ ఉందో అప్పుడు మనం, ఇప్పుడు మేడం ఉన్నారు, ఆ మేడంకి వన్ సైడ్ ఎప్పుడు ఏదో ఒక డూప్లికేషన్. ఇప్పుడు మంతని గారు ఉన్నారు, కొన్ని సంవత్సరాలు తను క్లాసెస్ ప్రోగ్రామ్కి వచ్చి బోత్ సైడ్స్ ఎక్కడో ఒక దగ్గర షేరింగ్ జరుగుతూనే ఉంది. 4 ప్రోడక్ట్లు 5 ప్రోడక్ట్లు ఇట్లా వెళ్తూనే ఉంది. అప్పుడు నెలకి 10,000 వచ్చినాయి అనుకోండి. ఓకే, ఓ రెంట్ వచ్చినట్టేగా, 2 ఇల్లులు కట్టి ఓ రెంట్ వచ్చినట్టే ఇది. సో అటువంటి ఓ చిన్న రెంట్లు వచ్చే హోమ్ ని కట్టుకున్నట్టు, దీన్నే ప్యాసివ్ బిల్డింగ్ అంటాం. దీని ఏమంటాం? ప్యాసివ్ బిల్డింగ్. ఈ ప్యాసివ్ బిల్డింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్యాసివ్ బిల్డింగ్ జరగాలి అంటే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి టాపిక్ పదం ఏంటి? ఫస్ట్ మీరు చెప్పడానికి ట్రై చేయండి, తర్వాత మనం అప్రమత్తంగా అలర్ట్ గా సమయస్ఫూర్తితోటి ఉండాల్సిందే. ఇక్కడ ఆ పదమే డూప్లికేషన్. డూప్లికేషన్. నేను ఒకే ఒక్క విద్య నేను నేర్చుకున్నది అంటే ప్రజెంటేషన్ నేర్చుకున్నా, ఎన్డీఓలు పెట్టిన, గ్రూప్ మీటింగ్స్ డిజిటల్ వర్క్ నేర్చుకున్నా, మొత్తం నేను దేనికోసం అంటే నా యొక్క డూప్లికేషన్, అంటే డూప్లికేషన్ అంటే బ్రాకెట్ లో షేరింగ్స్ ఆగకుండా చూసుకోవడమే నేను చేసినట్టు, నేను పెంచుకున్నటువంటి ఆ కెపాసిటీ. నేను అందుకనే నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఒక రోజున నేను ఏం తెలుసుకున్నానంటే, ఒక ఒక వ్యక్తి కూడా అన్నారు, నువ్వు చదివేవి ఎక్కడ చూసి చెప్తున్నావో, ఎక్కడ చూసి అంటే ఏ బుక్ చూసి చెప్తున్నావో చెప్పకూడదు అని అన్నారు. దాచిపెట్టుకోవాలి, నీకు ఎక్కే వాల్యూ ఏముంటుంది ఇంకా నీకు. నేను మొదట్లో ఈ పాఠాన్ని నేర్చుకున్నాను, నువ్వు ఏ వీడియోలు చూస్తున్నావో అవి పెట్టకూడదు, ఇక నీకేం వాల్యూ ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటే. ఇది ఫ్రాంచైజ్ గురించి తెలియని వ్యక్తి చేసినటువంటి పని. నీలాంటి నీకు సేమ్ టు సేమ్ ఆ లీడర్స్ ని నీలాగా నువ్వు తయారు చేసుకోవడమే, ఆ టీచర్ తన స్టూడెంట్ ని సేమ్ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్పే విధంగా తయారు చేయడమే అతని సక్సెస్. రైట్? అంతేనా? సక్సెస్. ఈ డూప్లికేషన్ ని తను తెలుసుకోలేదు. నేను కూడా అదే రైట్ ఏమో అని అనుకున్నాను ఫస్ట్. నువ్వు ఏవి చూసావో అది చెప్పకూడదు, నువ్వు ఏ చదివావో చెప్పకూడదు,
నీకు అప్పుడే వాల్యూ ఉంటుంది అని ఆహా అట్లా నన్ను అనుకున్నాను. కానీ నాట్ రైట్. ఒకసారి సార్ని విన్న తర్వాత నేను డూప్లికేషన్ లో ఫెయిల్ అయ్యాను తెలియక. ఇట్లా అయిపోతే వెంటనే షేరింగ్స్ జరుగుతూనే ఉంటాయి, మనీ వస్తుంది. షేరింగ్స్ అనే పదం కూడా తెలియదు అప్పుడు. మనీ వస్తుంది ఉంటూనే ఉంటది అని అనుకున్నాను. కానీ ఒక్కసారిగా ఆ యొక్క డూప్లికేషన్ జరగకపోయేసరికి, ఆ పీవీ జనరేట్ అవ్వకపోయేసరికి నేను చాలా నిరాశకి, సరిగ్గా 1ంటికి 2ంటికి మధ్యలో నిద్ర కూడా పట్టలేదు. ఎట్లా ఆ టీంని తీసుకెళ్ళాలి అని నాకు సాటిస్ఫాక్షన్, లాజిక్, ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు చేస్తున్న వాళ్ళ దగ్గర. అప్పుడు లేచి ఆ టైంలో స్నానం చేసి కూర్చుంటే అప్పుడు ఆ టైంలో ఎప్పుడైనా సరే మనసు చికాకు ఉన్నప్పుడు అట్లా షవర్ కింద ఉన్న స్నానం చేసిన, ఫేస్ వాష్ చేసుకున్నాం, మళ్ళీ అందులో నుంచి కొత్త వాతావరణంలోకి బయటకు వస్తాం. మనం చేయాల్సిన పని బయట పరిస్థితిని మార్చాలంటే ముందు లోపల వాతావరణం మార్చాలి, ఇన్నర్ వాతావరణం మార్చుకోవాలి. లేకపోతే అదే పరిస్థితుల్లో అట్లనే దొల్లుతూ అట్లా ఇట్లా తిట్టుకుంటూ అట్లా ఉండకూడదు. మనల్ని మనం ముందు బయటపడేసుకోవాలి, చేంజ్ చేయాలి. మంచి సంగీతం వింటూనో, లేకపోతే ఒక టెంపుల్కో, మీకు చర్చి అంటే చర్చ్కో, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, సంగీతం వినాలి, ఓ పుస్తకం తీయాలి, ఓ మంచి స్నేహితుడి మాటలు వినాలి. ఇలాగా చేసుకోవాలి. పరిస్థితులు మార్చలేము, బయట పరిస్థితులు మనం మార్చలేము. మన లోపటి పరిస్థితే బయట పరిస్థితిని, ఇన్నర్ వైబ్రేషన్ బయట సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఒక లైన్ రాసుకుంటే ఎప్పుడు గుర్తుంది. ఇది ఇంపార్టెంట్. ఈ జ్ఞానం మనల్ని గైడ్ చేస్తుంది, మన శరీరాన్ని. సో నేను అట్లా కూర్చున్నాను. నేను అప్పుడు నాకు వచ్చినటువంటి ఇంట్యూషన్, నీకు ఇన్నర్ కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. అప్పుడు నాకు బెస్ట్ ఇంట్యూషన్ వచ్చింది. ఏంటి ఇంట్యూషన్ అంటే, ఆ యొక్క నువ్వు ఎందులో ఎదగాలనుకున్నావో అందులో సక్సెస్ అయినటువంటి లీడర్ మాటలు నువ్వు వినాలి అని. రియల్ ఎస్టేట్ అయితే అందులో గెలిచిన వ్యక్తి, ఎస్ఐ కావాలనుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఎస్ఐ అయిపోయి ఐఏఎస్ అయిపోయి ఉన్న వాళ్ళ మాటలు వింటే మనం ముందుకెళ్తాం. ఆ ఇంట్యూషన్ వినంగానే కళ్ళు తెరిచి నేను అప్పుడప్పుడు యూట్యూబ్ కొట్టాను. అసలు నేచర్ కూడా పర్ఫెక్ట్ గా ఫస్ట్ ఆ వీడియో కనబడి, నేను అది మీకు షో చేస్తాను. ఈ డూప్లికేషన్ ని మనం బాగా పట్టించుకుంటాం కదా, డూప్లికేషన్ ని. ఇది డబల్ అవుతూ ఉండడమే డూప్లికేషన్. ఒక విత్తనాన్ని 2 విత్తనాలు చేస్తాడు రైతు, అక్కడనే డూప్లికేషన్ ఉంది. ఆయన అసలుకి డూప్లికేషన్ చేసేటువంటి నాలెడ్జ్ నే శాస్త్రీయత అంటాం, శాస్త్రం అది. అసలు మన పుట్టుకల్లోనే డూప్లికేషన్ ఉంది. ఒక కణం 2 కణాలై కణ విభజన అంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తన ప్రేక్షకులు ఫస్ట్ ఇంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంతమందిని చేసుకున్నారు. కమెడియన్ వేణు కూడా ఇప్పుడు అతను మంచి డైరెక్టర్. సో డూప్లికేషన్ చేసుకున్నాడు. అట్లా మనం డూప్లికేషన్ అనేది డబల్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు డబల్ అవ్వడం గురించి ఆలోచన. మన టాలెంట్ అంతా డబల్ చేయడంలో ఉంది. సో ఇందాక లీడర్షిప్ అనే దగ్గర, ఇప్పుడు ఈ డబల్ దగ్గర నేను చెప్తాను. ఆ డూప్లికేషన్ జరుగుతూ ఉంటే మీరు సెటిల్ అవుతున్నట్టు. మరి ఎప్పుడు కూడా ఆ డూప్లికేషన్ ఆగకుండా ఏదో ఒక షేరింగ్, స్టార్ కోసమో, 250 కోసమో, హెల్త్ కోసమో, వాళ్ళ యొక్క కెరియర్ కోసమో, ఇలాగా బోత్ సైడ్స్ లో జరుగుతూనే ఉండాలి ఆ డూప్లికేషన్. నా యొక్క బిజినెస్ ఎప్పుడు ఆగకూడదు, ఎప్పుడు కూడా కలకాలం జరుగుతూనే ఉండాలి, కంటిన్యూ అవుతూనే ఉండాలి అని అంటే, వేయాల్సినటువంటి ప్యాసివ్ బిల్డింగ్, కట్టాల్సిన ప్యాసివ్ బిల్డింగ్, వేయాల్సిన 4 స్టెప్స్ నే నేను నా యొక్క లీడర్స్ కి గమనించి, అంటే మిమ్మల్ని గమనించి ఎక్కడ మిస్ అవుతున్నారు, అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలి, నాకంటే నేను అది కట్ చేసేసుకున్నాను. దృష్టి వేరే వైపు పోకుండా కేవలం ఎంత అంటే, ఈత రాకున్నా కూడా ఇక దూకితే అదే వస్తుంది అని చెప్పి దూకిన వ్యక్తిని. అట్లా
ఎందుకంటే నాకు టైం ఫ్రీడమ్. నేను 60 ఏళ్ళకి సమానాలు చేయించుకొని వెళ్ళిపోయే టైప్ కాదు. అట్లా ఉండొద్దు నా జీవితం అసలు. అది ఎప్పటి నుంచో ఉంది. అందుకనే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే అటువంటి లైఫ్ స్టైల్ ఉంటుందేమో అనుకున్నాను. ఉద్యోగాలు కాదు చేయాల్సింది, బిజినెస్ అని అర్థమైంది. స్వతహాగా నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. మనీని క్రియేట్ చేసుకోవడం, తెలివితేటల్ని ఉపయోగించి చాలా మందికి ఉపాధిని ఇవ్వడము, ఆ, ఇది డిగ్రీ నుంచే ఉంది ఆ ఆలోచన. ఓకే, సో దానికి కరెక్ట్ గా పూత పోసినట్టు మన కంపెనీ వచ్చింది. రైట్. సో ఆ అప్రమత్తంగా నేను ఉండగలిగాను. ఆ డూప్లికేషన్ దగ్గర అప్రమత్తంగా ఉన్నాను. దానికోసం నేను ఎన్డీఓని నేర్చుకున్నాను, ప్రెజెంటేషన్ నేర్చుకున్నాను. ఉమ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు డూప్లికేషన్ ఆగకుండా ఫస్ట్ లో ఒకరికి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది, తర్వాత నలుగురు ఐదుగురికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. పెరుగుతూ ఉంటారు, సంఖ్య పెరిగే కొద్దీ మన దగ్గర ఉండాలి, సబ్జెక్ట్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ ఉండాలి. ఉంటే అప్పుడు అందరినీ నిలబెట్టుకోగలరు. ఇటు ఒక 10 మెంబర్స్ అయినా సరే గైడ్ చేయగలుగుతాం మాస్ గా. అందుకని వాట్సాప్ వచ్చింది, మాస్ గా ప్రభావితం చేయగలుగుతాం. సింగిల్ గా టచ్ లో ఉన్నారంటే స్టార్టింగ్ లెవెల్, స్టార్టింగ్ లెవెల్. మాస్క్ ప్రెజెంటేషన్ లో మీ ప్రెజెంటేషన్స్ ద్వారా నిలబెట్టగలరు. ప్రెజెంటేషన్ ద్వారా, కేవలము ప్రెజెంటేషన్ ద్వారా, సెషన్స్ తీసుకోవడం ద్వారా ఆ, మీ మీ యొక్క టీంలో షేరింగ్స్ జరుగుతున్నాయంటే ఇక మీరు ప్యాసివ్ లోకి వెళ్ళిపోయినట్టే, సంపదను సృష్టించినట్టే. కేవలము మీ షేరింగ్స్ ద్వారా, అంటే మీరు వచ్చి మాట్లాడడం ద్వారా, స్పీకింగ్ ద్వారా, మీ సెషన్స్ తీసుకోవడం ద్వారా, మీ ప్రెజెంటేషన్ ద్వారా, ఓన్లీ మీ సెలబ్రేషన్స్ ద్వారా ఇక మీ సైకిల్ ఆగట్లేదని అంటే మీరు సంపదను సృష్టించుకున్నట్టే. అటువంటి డ్రీమర్స్ ని, డిమాండ్ మీరు క్రియేట్ చేసుకున్న ఓనర్ అవుతారు. ఇది నాకు పిక్చర్ క్లారిటీ ఉంది చాలా. సో ఇంకా మీరు అట్లా ప్రయత్నాలు చేయడంలో ఎక్కడ పోతుంది అని అంటే ఆ అప్రమత్తత దగ్గర. అంటే వీలైనప్పుడు చేయడం, పర్సనల్ వ్యవహారాలు అన్ని చూసుకున్న తర్వాత ఇండస్ట్రీ వారికి ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. దాన్ని మనం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అవసరాలు అయి ఉంటాయి కాబట్టి ఆ యొక్క పోతుంది అనమాట. అప్రమత్తత పోవడం, మళ్ళీ డూప్లికేషన్ ఆగిపోవడం, మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే టైం పట్టడం, ఇలాగా జరుగుతుంది. అందుకని దాంట్లో ఏ మిస్టేక్ జరగకూడదని మనం ఇప్పుడు ప్యాసివ్ స్టెప్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. దాంట్లో స్టెప్ 1 ని కంప్లీట్ చేసుకోవడానికి కొంతమంది మళ్ళీ స్టార్ట్, ఇక దీన్ని కంప్లీట్ చేసుకుంటానని పెట్టుకున్నారు సీనియర్లు కూడా. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నేను ఒకసారి మా శెట్టి ఈ 4 చెప్పండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చాలా క్లియర్గా. రైట్. నేను ఆ వీడియోని ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటర్ తీసుకొచ్చుకుంటాను. చెప్పండి. ఎస్ సార్. సో మనకి ఇప్పుడు ఈ ప్యాసివ్ బిల్డింగ్ అనేది ఏదైతే జరుగుతుందో ఇందులో మనకు స్టెప్ 1 అనేది మనం మన పర్సనల్గా ఒక 12 కస్టమర్ ఫ్యామిలీస్కి ఈ ప్రోడక్ట్స్ని, అంటే మన హెల్త్ అవేర్నెస్ని రీచ్ చేయడం అనేది ఒక స్టెప్ అయితే, అండ్ మన లెఫ్ట్ ఆర్గనైజేషన్ అండ్ రైట్ ఆర్గనైజేషన్ 4 స్పాన్సరింగ్స్ని చేయడం అనేది మనకి ఇంకో స్టెప్. ఇది మనకు స్టెప్ 1లో, అంటే మన పర్సనల్గా ఒక 12 ఫ్యామిలీస్కి రీచ్ చేయడం అండ్ 4 స్పాన్సరింగ్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ఆ లెఫ్ట్ 4 రైట్ 4 ఎవరినైతే స్పాన్సరింగ్ చేసామో ఆ 4 స్పాన్సరింగ్లో ఎవరో ఒకరు స్టార్ అయ్యేలాగా మనం సపోర్ట్ చేయడం. స్టెప్ 3 వచ్చేసి ఆ లెఫ్ట్ 4 రైట్ 4లో ఎవరో ఒకరు స్టార్ టు 50 క్రియేట్ అయ్యేలాగా మనం సపోర్ట్ చేయడం. దిస్ ఈజ్ స్టెప్ 3. స్టెప్ 4 వచ్చేసి ట్రయాంగిల్, త్రిభుజాకారం అంటాం కదా, ట్రయాంగిల్. ఆ త్రిభుజాకారంలో మనం స్టార్ టు 50స్ని క్రియేట్ చేసుకోవడం. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అనేది కరెక్ట్గా 4 స్టెప్స్ని కంప్లీట్ చేస్తే వండర్ఫుల్గా ఒక ప్యాసివ్ బిల్డింగ్ అనేది మనకు పూర్తవుతుంది. సో ఇది మనకు సార్ ఇచ్చిన 4 స్టెప్స్ అండి. ఇది మనం వినడానికి ఒకలాగా ఉంటుంది, ఆచరించినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ పూర్తి అవుతుంటే ఇందులో ఇంత సైన్స్ ఉందా, ఇందులో ఇంత మంచి ఇన్కమ్ ఉందా, ఇందులో ఇంత మంచి టీమ్ బిల్డింగ్ ఉందా, అది ఒకసారి అలవాటు అయితే ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా దాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. వర్క్ని ఎంజాయ్ చేస్తారు, ఇన్కమ్ని ఎంజాయ్ చేస్తారు, ఆ నెట్వర్క్ బిల్డింగ్ని ఎంజాయ్ చేస్తారు,
హ్యూమన్ రిలేషన్షిప్స్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అన్నీ ఆ 4 స్టెప్స్లోనే ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని వాల్యూ ఏందనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బోగస్ సార్. 4 స్టెప్స్ చెప్పారా? 4th స్టెప్ ఏంటి? ట్రయాంగిల్లో రమాదేవి గారు మీరు రమాదేవి గారు ట్రయాంగిల్లో మనం స్టార్ టు 50s కంప్లీట్ చేయాలి. దాన్ని మీరు ఇట్లా నోట్స్ లో వేసుకున్నారా, జస్ట్ విన్నారా? నిన్న చెప్పినప్పుడు నోట్స్ లో వేసాను సార్. వేసేసుకున్నారా? ఓకే. అందరు మీరు ఎలా ఉండాలంటే, కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, నేను కూడా దీన్ని ఎలా చేసుకోవాలని అడుగుతారు ఖచ్చితంగా. నేనేం చెప్పాను, మేధస్సు అంటే ఏంటి? ముందుగానే ఊహించడం, దాన్ని మేధస్సు అని అంటాం, సమయస్ఫూర్తి అని అంటాం. మన సమయానికి వాల్యూ తీసుకొచ్చేది ఏది? సబ్జెక్ట్. ఓకే, మన సమయాన్ని సంపాదనగా మార్చేది ఈ సమయస్ఫూర్తి అంటే మేధస్సు. ముందుగానే గుర్తించడం. నాకు ఖచ్చితంగా ఎవరో ఒకరు నేను ఎలా చేసుకోవాలి అని అడిగేటువంటి పర్సన్స్ వస్తారు, నా ద్వారా కానీ నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ ద్వారా కానీ. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది 500s కదా, మీరు చూసుకోవట్లేదా 500 ఉన్నారో లేదా లీడర్? జయసుధ గారు మీరు కంప్లీటెడా 500? కమల్ గారు మీ టీమా? అవును సార్, కంప్లీటెడ్ సార్ మేడం. ఓకే ఓకే, కంగ్రాచులేషన్ తెలియదు బ్రాండ్ న్యూ స్టార్ 500 జయసుధ గారికి. రైట్. సో మీరు ముందే ఊహించి ఇప్పుడు పేపర్ మీద వాళ్ళు వస్తే నేను ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది చెప్పుకోవాలి. మహబూబ్ బి అనే వాళ్ళు మాత్రం కాదుగా? కాదు సార్. సో మీరు చెప్పాలి, వెంటనే నాకు మెసేజ్ పెట్టాలి, పర్సనల్ గా టైప్ చేయాలి. 500 అంటే 500. మరి ఇంకెంతమంది డ్రీమర్లు ఉన్నారు అనుకున్నారు? 250 వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహబూబ్ మేడం స్టార్ 250 సార్, కంప్లీట్ 3 స్టార్స్ ఉన్నారు మేడం. ఏ మేడం అండి? మహబూబ్ మేడం. ఓకే ఓకే, అదే పూర్తి చేయనియండి. ఎస్. సో ఇది ఇలా వేసుకోవాలి. ఎక్కువ డూప్లికేషన్ జరిగితే ఇంకెలా ఉంటుందని ఇక్కడ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి భావనా శక్తి పెంచుకోవాలి. భావనా శక్తి వింటూ ఉంటే, మనం వేసుకుంటూ ఉంటే, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే భావనా శక్తి అనేది బాగా పెరుగుతుంది. రైట్. వీటి వల్ల పెరిగే స్కిల్ ఏంటి? భోగ సార్ మీరు చెప్పండి, అసలు ఏ స్కిల్ పెరుగు? భావనా శక్తి సార్? కాదు, ఈ 4 స్టెప్స్ వేస్తూ ఉంటే మనలో ఫస్ట్ స్టెప్ వల్ల ఎటువంటి సార్ ఈ 4 స్టెప్స్ వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి సార్. మనకు నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను కొన్ని, నాకు పర్సనల్ కొన్ని. ఫస్ట్ స్టెప్ ఉద్దేశం చెప్పడం వల్ల అంటే ఫస్ట్ మనలో నేను చేయగలుగుతానని ఒక ఉత్సాహం పెరుగుతుంది సార్. ఇక్కడ నేను చెప్పంటారు సార్, ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేయమంటే చేసేయగలంటే, అంటే మనం నేను లిస్ట్ నుంచి 4 లాగిన్స్ చేసుకున్నామంటే రైట్, నేను ఇది వర్క్ నేను ఈ క్రియేట్ చేసుకోగలుగుతాను చెప్పని ఒక ధైర్యం వస్తుంది ఫస్ట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది సార్. అది అంటే స్టార్ క్రియేషన్ కి కావాల్సినటువంటి లాగిన్స్ కు చేయవలసినటువంటి ఆ నేమ్ లిస్ట్ లో తీసుకోవాలి జాగ్రత్త గురించి కొంచెం అర్థమవుతుంది. ఆ ఇన్విటేషన్ జాగ్రత్త తెలుస్తాయి కొన్ని. ఈ ప్రాథమికంగా ఉన్నటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ అవుతుంది సార్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తే. మొత్తం కంప్లీట్ గా మా ఉద్దేశం మాత్రం ఇది సార్, స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇది మనకి. ఏ స్కిల్స్ సార్ బాగా ఉండాల్సినటువంటి స్కిల్స్ లో? ఈ రెండింటిలో మనకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి సార్ మనకి ఇన్విటేషన్ స్కిల్ ఇంపార్టెంట్ సార్. ఇన్విటేషన్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ అంటే సీనియర్స్ ఏదైతే చెప్తాం దాన్ని పాటించడమే. అలా కేవలం అంటే మనకి ఇక్కడ హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తున్నా అని చెప్పని ఒకటే మాట పెట్టుకోవడం మనసులో.
వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా కేవలం జస్ట్ వినండి మీరు, సీనియర్ చెప్తారో చెప్పండి వాళ్ళకు పిలవడం. ఉమ్, ఉమ్, ర్యాంక్ గురించి కాదు, మాకు ర్యాంకుల గురించి పట్టించుకోకుండా ఉమ్. F1లో 12 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలని చెప్పి అంతే. మనం ప్రొడక్ట్ రీచ్ అవ్వాలి మనం వాళ్ళకి, అది పెట్టుకోవాలి. తర్వాత రెండవ స్కిల్ సో వచ్చేసరికి రిటైలింగ్ స్కిల్ అనేది ఫస్ట్ మనకి. రిటైల్ స్కిల్ అనేది రిటైలింగ్ స్కిల్ అని అంటే సెల్లింగ్ స్కిల్ అంటే ఏంటంటే ఎప్పుడు జరుగుతుంది, న్యూట్రాసిటికల్ గురించి, పోషక ఔషధాల గురించి చెప్పినప్పుడు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. పోషక ఔషధాలు అని అంటే ఈ రోజుల్లో మెడిసిన్స్, సింథటిక్ మెడిసిన్స్, కెమికల్ మెడిసిన్స్, డ్రగ్స్ బాగా వాడుతున్నారు. ఆ మెడిసిన్స్ సంఖ్యను తగ్గించే వాటిని పోషక ఔషధాలు అంటారు. ఔషధాలు అంటే చికిత్స గుణం కూడా ఉంటది. ఓకేనా, ఎందుకు ఇంత కాస్ట్ అన్నప్పుడు దాంట్లో చికిత్స చేసే గుణం కూడా ఉంది, కేవలం న్యూట్రిషన్సే కాదు. ఇవి న్యూట్రాస్యూటికల్స్, ఫార్మాస్యూటికల్స్ లాగా న్యూట్రాస్యూటికల్స్. ఓకే, ఇది మరియు మెడిసిన్స్ లోకి వెళ్లకుండా కూడా ఆ శక్తిని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మనం మనకు రావాలి అంటే సీనియర్ చెప్తూ ఉంటారు, మనం కూడా, ఎందుకంటే మనం కన్ఫర్మ్ చేసి చెప్పాలి. మీరు సీనియర్స్ రైట్, ఇది ముఖ్యం. ఇది ఫస్ట్ స్కిల్ అన్నమాట. ఇది ఎంతమంది ఫ్యామిలీలకి? 12 ఫ్యామిలీస్కి. మీరు ఆల్రెడీ చెప్పుంటారు, బట్ కొంచెం అర్థం చేసుకోండి. ఇక ఇప్పటి నుంచి మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి నుంచి చేస్తూ డూప్లికేషన్ మీద, మీరు ఏ పనుల్లో ఉన్నా సరే డూప్లికేషన్ మాత్రం పట్టించుకోవాలి. నా బిజినెస్ ఎక్కడి వరకు వచ్చింది సార్ అని అన్నారు. ఈరోజు మీరు ఎవరితో నన్ను మాట్లాడారా? ఇప్పుడు మంతని గారికి ఒక సలహా ఉన్నారా? తను కుమార్ గారు ఉన్నారు కదా, తనకి ఉన్నటువంటి సలహా ఏంటంటే, నేను నిన్న మాషికి గారితో మాట్లాడేటప్పుడు తను బిజీగా ఉంటున్నారు, నైట్ లేట్ అయిపోతుంది, ఉదయాన్నే వెళ్ళాలి, కూలీ వాళ్ళని తీసుకురావాలి, ఒక ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఉంటుంది చాలా వర్క్. సో అదే టైంలో మంతని గారు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, రెండు నడుపుతారు అంతే కదా కీలత గారు, ఇది నడిపిస్తారు, అది ఒక ఉద్యోగం ఉంది. సో వాళ్ళ ఇల్లు పని చూసుకుంటూ ఉద్యోగాలకు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ ఈ యొక్క సమయస్ఫూర్తి అనేది ఉండి వెంటనే సార్ నా బోత్ సైడ్స్ ఎక్కడి వరకు వచ్చింది పని, ఇంకా మీరే చూసేసుకోండి అని అనకూడదు. అట్లా అన్నామంటే మళ్ళీ డూప్లికేషన్ ఎక్కడన్నా తేడాల్సి. అలా కాదు, ప్రతిరోజు కనీసం ఒక కాల్ చేసైనా సరే, ఒక మెసేజ్ పెట్టైనా, నా బోత్ సైడ్స్ లో డూప్లికేషన్ జరుగుతుందా లేదా అనేది మన స్వీయ బాధ్యత అంతే. కానీ సీనియర్లు ఉన్నారు, సీనియర్లు వాళ్ళ బోత్ సైడ్ చూసుకుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, వాళ్ళ బోత్ సైడ్ చూసుకుంటారు. మనం యాజ్ ఎ సీనియర్ గా మనకి ఇన్కమ్ కావాలి అనేటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. మన బోత్ సైడ్స్ డూప్లికేషన్ జరుగుతుందా? అయితే ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను వెళ్ళి ప్రెజెంటేషన్ చేస్తేనే పైసలు వస్తాయి అనేది లేదు. అది మనకు బైనరీకి సెల్యూట్ కొట్టాలి కమాలి గారు. అంటే తన కోసం తాను చూసుకుంటూ ఉంటే తనకు హెల్ప్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్న సూపర్ బ్యూటీ అనమాట బైనరీ ప్లాన్ లో. ఇప్పుడు నా యొక్క టీం కోసం నేను చూసుకుంటూ ఉంటే అక్కడ భోగసారికి హెల్ప్ జరుగుతుంది, నా ఎగ్జిక్యూటివ్స్ కి హెల్ప్ జరుగుతుంది, మీకు హెల్ప్ జరుగుతుంది. థ్యాంక్ యూ అని నేను అప్పుడు వాళ్ళు వెంటనే అంటారు, అయ్యో మీకే మేము థ్యాంక్ యూ చెప్పాలి సార్ అంటారు. అంతేనా? చూడండి, వాళ్ళు నాకు చెప్తున్నారు, నేను వాళ్ళకి చెప్తున్నాను, సరిపోయింది. చెల్లికి చెల్లి ఎటువంటిది విన్ టు విన్ అనమాట. వాళ్ళకి చేసినట్టు ఉంది, ప్లస్ నాకు నేను చేసుకుంటున్నట్టు. ఇది దీన్ని గుర్తింప చేయాలి. మంజుల మేడం ఎక్కడి వరకు వచ్చింది, అండ్ సురేష్ సార్ నా వాళ్ళు ఎవరైనా షేరింగ్ ఇచ్చారా, ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చారా? నాకు కుదరలేదు, ఇంట్లో చాలా బిజీగా ఉన్నాను. అట్లా అంత అందమైన బిజినెస్ ఇది. ఎక్కడ కూడా ఇంత స్మూత్ గా అసలు లేదు, ఆ కాన్సెప్టే లేదు. ఓ 5 లైన్లు ఉంటాయి అట్లా. ఓకేనా, ఇది మొదటి స్కిల్, న్యూట్రాస్యూటికల్ గురించి కనెక్ట్ చేయడం. పోషక ఔషధాలు కంపెనీ న్యూట్రాస్యూటికల్స్ ని క్రియేట్ చేసింది, ఆ కంపెనీకి మనం సర్వీస్ ఇవ్వాలి, ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. దట్ ఈస్ మార్కెటింగ్. ఇక ఇక్కడ ఇంకొకటి నేను ఇందాక చెప్పాను కదా, నన్ను ఫస్ట్ బాగా ఆలోచింపజేసి నేను అప్రమత్తంగా ఉండడానికి కారణమైన వీడియో.
ఫస్ట్ అన్నమాట. ఆ రోజు తెల్లారుజామున నేను చూసినటువంటి Junior Chamber International, the world's largest youth organization, selected me as the best businessman of the year. More than the total population of many professionals from various sectors, many number of millionaires, and a happy family of 2 million plus people. Such a big network marketing business. ఇక్కడి నుంచి వినండి. For that, I am telling you the first secret. That is, dear friends, when you are into network marketing, you should be, your primary objective is for building leaders in your team. ఇది ఫస్ట్ అన్నమాట. బిల్డింగ్ లీడర్స్ ఇన్ యువర్ టీమ్. లీడర్ అంటే లీడ్ చేసేటువంటి వ్యక్తి, లీడ్ చేయగలిగినటువంటి వ్యక్తి, వాళ్ళు ముఖ్యం. ఫస్ట్ ఒక వ్యక్తి ఒక 10 మందికి సాయం చేయగలరంటే ఎవరు చేయగలరంటే ఆ లీడ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది. Means you have to support people, you have to encourage people, come up as leaders. If you వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఒక చిన్న పిల్లలకి చేసినట్టు, ఒక టీచర్ స్టూడెంట్ కి చేసినట్టుగా. ఓకే, వాళ్ళకి ఐ కెన్, నేను చేయగలను అనేది, వాళ్ళలో పాజిటివిటీ పెంచాలి. ముందు తనని తాను లీడ్ చేసుకునేటట్టుగా తయారు చేయాలి. ఆ తర్వాత నలుగురిని లీడ్ చేయగలుగుతాడు. you are concentrating on making money, I don't think so your business will reach the great height. కేవలం మనీని మేకింగ్ చేయడమే ఒకటే కాదు, అది దాని మీదనే చేస్తే మీరు అంత హైగా వెళ్ళలేరు. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ర్యాంక్ వరకు 6,000 వరకు, 20,000 వరకు, 1,00,000 వరకు వస్తారు అంతే. So I am telling you to the first mantra, the first step to become successful in network marketing business, build leaders in your team. They will build your business. Your concentration should be clearly on building leaders, nothing else. Rest of all will be automatic. So ఆ ఆటో పైలట్ మోడ్కి అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పీపుల్ ఉన్నారో వాళ్ళని ట్రైనప్ చేయడం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇదే ప్రధానమైన అప్పుడే నేను తెలుసుకున్నాను. అప్పుడు నేను ట్రైనింగ్స్ లోకి సబ్జెక్ట్ లోకి దిగడం అనేది. దీని తర్వాతనే ఆరా పవర్ అనేది నేను స్టార్ట్ చేశాను గ్రూప్. నేను నాకు నా శక్తిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఏ విధంగా పాజిటివ్ గా ఉండాలి అనేది నాకు నేను తెలుసుకోవడము, నేను ఎదగడం కాదు. నువ్వు ఒక్కడి సక్సెస్ అయిపోతే చాలది, నువ్వు ఒంటరి వాడు ఎప్పటికీ. నిన్న ఒక నిర్వచనం చెప్పాను, గుర్తుందా? తను ఒక నిర్వచనం రాసుకోమన్నా. ఏంటది? నా ఒక్క పని నుంచి దొరికింది, చూడండి. పాల్ గెట్టి అతని పేరు, పాల్ గెట్టి. రంపపు కథ కంటే ముందే చెప్పాడు ఇది. పాల్ గెట్టి ఏం చెప్పారంటే, నా ఒక్కడి శ్రమ నుంచి 100% కాదు, 100 మంది శ్రమలో నుంచి 1% తీసుకోవడానికి నేను ఇష్టపడతాను. అంటే గ్రూప్ వర్క్. అంటే ఆ 100 వర్క్ ని క్రియేట్ చేయడంలోనే ఉంది. కంపెనీకి ఎవరు కావాలంటే ఒక 100 మందితోటైనా వర్క్ చేయించగల లీడర్ కావాలి. ఆ లీడర్కే లీవరేజ్ వస్తుంది, ఆ లీడర్కి లీవరేజ్ వస్తుంది. మరి వాళ్ళని చేయాలి అని అంటే సబ్జెక్ట్ చెప్పే వ్యక్తితోటైనా మనం ఉండాలి, లేదా మన సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవరైతే నువ్వు చదివేటువంటి పుస్తకాలు కానీ, నువ్వు చదివే సక్సెస్ సీక్రెట్స్, నువ్వు చూసిన వీడియోస్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు అన్నది రాంగ్ అని అప్పుడు తేలింది. అది చాలా రాంగ్. నువ్వు ఎలా ఎంత పాజిటివ్ గా శక్తివంతంగా ఆలోచిస్తావో సేమ్ డూప్లికేషన్ జరగాలి. డిమార్ట్స్ డూప్లికేషన్ సేమ్ కదా కమల్ గారు? కర్నూలులో ఎట్లా ఉందో సూర్యాపేటలో అట్లే ఉంది, హైదరాబాద్ లో అట్లా ఉంటుంది. సేమ్ ఫ్రాంచైజ్, సేమ్ డూప్లికేషన్. అట్లాగే సేమ్ కాపీ అని, అందుకనే కాపీ క్యాట్ మార్కెటింగ్ అంటారు. కాపీ క్యాట్ మార్కెటింగ్. దీని లోపల సబ్జెక్ట్ ఎంత బాగుంటుందో ఇది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాకపోతే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ దగ్గర ఉంటే చాలా బాగుంది.
సామాన్య వృద్ధి, అనుకూల వృద్ధి, విశేష వృద్ధి అని 3 చెప్తారు ఇందులో. ఉమ్. పేజ్ నెంబర్ సార్. మీ దగ్గర ఉందా? మీరు 58, 59 చూడండి. ఆ, 50 మేడం ఓకే ఓపెన్ చేశారు. జస్ట్ 59వ పేజీలో ఏమని ఉంది చూడండి, టైటిల్, సబ్ టైటిలే చదువు. అనుకూలాభివృద్ధి అధిక శ్రమతో కాదు చాకచక్యంతో. దాన్నే సమయస్ఫూర్తి అని అంటారు. Yes. అనుకూల అభివృద్ధి అధిక శ్రమతో కాదు, చాకచక్యంతో. సామాన్య అభివృద్ధి వేరు, అనుకూల అభివృద్ధి వేరు. మామూలుగా రిటైల్ చేసుకోవడం సామాన్య అభివృద్ధి, Yes, sir. రిటైల్ జరిగేలా చూడడం అనుకూల అభివృద్ధి, టీంలో లీడర్లను తయారు చేయడం విశేష అభివృద్ధి. Okay. ఇది మనకు ఉండాలి. ఇప్పుడు మేడం అందులో కింద అదే పేరాలో లాస్ట్ లైన్ చదవండి, ఫస్ట్ పేరాలో. రియల్ ఎస్టేట్ ఆఫీసుల కన్నా సార్. ఇప్పుడు దాంట్లోనే మీరు చదివిన లైన్ లోనే లివరేజ్ వల్ల ఎక్కువ శ్రమ, ఫస్ట్ పేరాలో లాస్ట్ లో ఎక్కువ శ్రమ పడడం కన్నా తెలివిగా పని చేసుకోవడం మంచిది అన్నట్టు. ఎక్కువ శ్రమ పడడం కన్నా తెలివిగా పని చేసుకోవడం. సో అప్రమత్తంగా ఉండడం తెలివైన పని. ఓకేనా? ఇది సబ్జెక్ట్ అర్థమైనట్టు చెబితే మేబీ హరిప్రసాద్ లాంటి వాళ్ళకి బిజినెస్ నచ్చి ఇంత ఫుల్ టైమ్ గా పెట్టుకొని ముందుకు రావచ్చు కదా. చూడండి, సబ్జెక్ట్ సరిగ్గా కనెక్ట్ అయింది. ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి సార్ కావచ్చు, ఆ మేడం గారు కావచ్చు, అందరూ ఎంత సీరియస్ గా దీన్ని పట్టించుకుంటున్నారు. అంత దమ్ముందంటే కదా అవునా, మన ప్రోడక్ట్ లో కావచ్చు, కంపెనీలో. అది లీవరేజ్ దేంతో జరుగుతుందంట? ఫ్రాంచైజింగ్ తోటి లీవరేజ్ జరుగుతుంది. ఫ్రాంచైజ్ ఇవ్వడము అంటే అవకాశం ఇవ్వడము, భాగస్వాములను తయారు చేసి, ఫ్రాంచైజ్ అంటే రాసుకుందాం, పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడం ఫ్రాంచైజ్. కొంచెం మనకి వచ్చే వాళ్ళు రమాదేవి గారు అందరూ ఎక్కువగా పెద్దగా చదువుకొని వాళ్ళు, దీన్ని పెద్ద పరిచయం లేని వాళ్ళు, ఓకే, చిన్న చిన్న కుటుంబాల నుంచి, గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. పార్ట్నర్ ని తయారు చేసుకోవడం ఫ్రాంచైజింగ్. అక్కడ ఏమనుంది మేడం సబ్ టైటిల్? ఫ్రాంచైజింగ్ లివరేజ్. ఫ్రాంచైజింగ్ తోటే లీవరేజ్, పార్ట్నర్స్ తోటే లీవరేజ్, లీడర్స్ తోటే లీవరేజ్. ఓకే రైట్. అదే ఫస్ట్ నుంచి ఇలా ఉంటే మా స్టార్ అయిపోయింది సార్, మా టూల్ట్ అయిపోయింది, అక్కడ వరకే కాకుండా ఆ డెప్త్ బిల్డింగ్ కూడా జరుగుతుంది. డెప్త్ బిల్డింగ్ అంటే ఈ 7th క్లాస్ లో నేర్చుకున్న మ్యాథ్స్ 8th క్లాస్ కి ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. అందుకని ఈ 7th ఎలా నేర్చుకోవాలంటే 8th కి ఉపయోగపడేటట్టు నేర్చుకోవాలి. అట్లా. సో తర్వాత కింద ఏమనుందండి? కింద ఇంకో సబ్ టైటిల్ ఫ్రాంచైజ్ అనే దాన్ని కనిపెట్టలేదు. విజయవంతమైన అని ఉందా అక్కడ? చదవండి. విజయవంతమైన ఫ్రాంచైజింగ్ సూత్రము అచ్చుగుద్దినట్లుండడమే. అది ఫ్రాంచైజ్ చెప్పేనా ఏంటి? విజయవంతమైన ఫ్రాంచైజింగ్ అంటే పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడం అంటే ఏంటంటే అచ్చుగుద్దినట్లు ఉండడమే. సేమ్ వాళ్ళలో అది పాయింట్. అచ్చుగుద్దినట్టు, డిమార్ట్ అచ్చుగుద్దినట్టు ఇట్లా అట్లే ఉంటుంది. ఆ విల్లా అచ్చుగుద్దినట్టు ఉంటాయి మొత్తం, వాళ్ళని అచ్చుగుద్దినట్టు. అట్లా ఇక్కడ ఒక అందరు సార్ ఈ యొక్క దేశం గురించి, ఈ కంపెనీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో సేమ్ టు సేమ్ అట్లా మనం ఆలోచించగలిగితే సక్సెస్ అవుతాం. నేను అందుకనే చాలా సార్లు నా యొక్క ట్రైనింగ్ లో నేను చెప్పేవాడిని, ఒకవేళ తన పర్సనల్ టీం తోటి చైర్మన్ గారు కూర్చొని ఈ కంపెనీ గురించి ఎవరికి మనం కమిషన్ ఎక్కువ వచ్చేటట్లు చేయాలి,
ఎవరికి ర్యాంకులు ఇవ్వాలి అని ఆలోచిస్తే, వాళ్ళు డిస్కస్ చేస్తుంటే తను ఏం మాట్లాడతాడు, ఎటువంటి లీడర్షిప్ కి సపోర్ట్ చేస్తాడు, ఎటువంటి వాళ్ళకి ఆ గెలిచేటట్టుగా, అంతే కదా. Yes, ఇప్పుడు sir. నేను ఎవరికి ఎక్కువ మార్కులు రావాలో నాకు ఒక ఐడియా ఉంటే ప్రశ్నలు అట్లే తయారు చేస్తా, Yes, sir. అంతే కదా మేడం. ఉమ్. ఇగో ఈ విధంగా సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలని నేను అనుకున్నాను అనుకో, ఆ విధంగానే క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే ఈ కంపెనీని లీడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు అని, తను ఎలా ఆలోచిస్తాడు అనేది మనకు తెలిస్తే మనం మనం ముందుకెళ్ళొచ్చు. అంటే సేమ్ అచ్చుగుద్దినట్లుగా ఆలోచించాలి, అంతేనా. Yes. వాళ్ళ కంపెనీలో వాళ్ళకి తగ్గినట్టే ఆలోచించాలి కదా, అంతేనా. సో అట్లా ఎట్ ద సేమ్ టైము మనకున్నటువంటి ఏవైతే భావ సంపద ఉందో, ఏదైతే పర్సనాలిటీ పర్సెప్షన్ ఉందో, మన టీంకి కూడా ఎప్పటికప్పుడు మనం అందిస్తూ ఉండాలి. అప్పుడు పార్ట్నర్ని తయారు చేసుకుంటాం. ప్రోగ్రామ్కి రావడం వల్ల సేమ్ పర్సెప్షన్ లో ఆలోచించగలుగుతారు. ఇప్పుడు మొన్న ఒక మేడం గారు చెప్పారు, సార్ అంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడు నేను చాలా పాజిటివ్ గా, ఎక్కడైనా సరే నా ఫ్యామిలీలో కానీ బయట కానీ పాజిటివ్ గా ఆలోచించేటట్టు. కుమార్ గారు చెప్పారు, నా బాబు ఇప్పుడు ఏవియేషన్ లో వాళ్ళకి నావేలో అనుకుంటా కదా, దాంట్లో జాబ్ వచ్చింది. తనకి నేను చాలా బాగా గైడ్ చేయగలిగాను. అంతకు ముందు వేరు సార్, ఇప్పుడు వేరు సార్, ఎమోషన్ కోషెంట్ పెరిగింది నాకు అని అన్నారు. అంటే తన కుటుంబం దగ్గరనే పెరిగింది. యాక్చువల్లీ కుటుంబం దగ్గరనే తక్కువ ఉంటుంది ఎవరికైనా. సొంత వాళ్ళే కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కోపం చేస్తుంటాం, అట్లా చేస్తాం. కానీ సొంత వాళ్ళ దగ్గరనే ఆ యొక్క సహనం ఓపిక పెరిగిందంటే బయట వాళ్ళ దగ్గర లీడ్ చేయగలుగుతాడా లేదా ఆ మేడం కానీ. సో అలా వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారానే పార్ట్నర్స్ తయారవుతారు. అందుకనే ఆరపవర్ అనేటువంటి గ్రూప్ అప్పుడు స్టార్ట్ చేసింది నేను. దాన్ని మాత్రం వదిలిపెట్టాను, ఎందుకంటే డూప్లికేషన్ అదే సరైన డూప్లికేషన్. రైట్ మేడం. ఇక ఇప్పుడు చెప్పాడు కదా, ఫ్రాంచైజీ చెప్పాడు, రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్స్ చెప్తాడు, అందులో అన్ని చెప్తాడు. 80వ పేజీ 80వ తీసారా? Yes, sir. నెట్వర్క్ మార్కెటింగ్ అంతిమ సమ్మేళనం. ఒక క్షణం ఇలా ఊహించండి, మీరు అంతిమంగా ఒక సమ్మిళిత శక్తిని సృష్టించబోతున్నారు. ఏంటిది అది ఏంటిది ఆ సమ్మిళిత శక్తి? నెట్వర్క్ మార్కెటింగ్. Yes, sir. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ పుస్తకం నిండా ఏదైతే రియల్ ఎస్టేట్ లో మిగతా దాంట్లో ఈ ఫ్రాంచైజింగ్ అనేది ఉందో, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈ ఫ్రాంచైజింగ్ ఉంచేటువంటి అంతిమ సమ్మేళనం కమ్యూనిటీ కామర్స్ అనుకోవచ్చు. కూటం సమ్మేళనం అంటే కమ్యూనిటీ, ఇది నెట్వర్క్ మార్కెటింగే అని చెప్తున్నారు. రాబర్ట్ కియోసకి ఇది కాదు, ఇది వేరే సార్ బర్క్ హెజెస్ అని అయింది. ఇదేదో నెట్వర్క్ మార్కెటింగ్ చిన్న చిట్కాలు అనుకున్నా కానీ ఇంత డెప్త్ అనుకోలేదు బుక్ని ఫస్ట్. ఇప్పుడు చదవండి. అది ఎంత శక్తివంతమైందంటే, అది ఎంత శక్తివంతమైనదంటే ఈ భూమి మీద అందరినీ ఆకట్టుకొని అందరినీ సంపన్నుల్ని చేస్తుంది. అదెంత అనుకరణ సాధ్యంగా ఉంటుందంటే ప్రతి వాళ్ళు దాన్ని అనుకరిస్తారు. ఎంత ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుందంటే, అది హరిప్రసాద్ తో సహా ఒక క్లాత్ బిజినెస్ చేసిన వ్యక్తి కావచ్చు, గృహిణి కావచ్చు, పొలం పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వైద్య వృత్తి, కిరాణా, ఎవరైనా కానీ అనుకరించేటట్టుగా ఉంటుంది. Yes, sir. ఇది ఎప్పుడో చెప్పబడింది కృష్ణయ్య గారు. చాలా మంచి బుక్ కదా, డెప్త్ బుక్ ఇది. రైట్ మేడం, ఇది చెప్పండి, చదవండి. అది ఆర్థికంగా అందరికీ ఎంత అందుబాటులో ఉంటుందంటే ప్రతి వాళ్ళు అందులో చేరిపోతారు. అది ప్రపంచం మొత్తం మీద అందరికీ అందుబాటులో ఉంటుంది. అది స్త్రీ పురుషులను, పిన్నల్ని, పెద్దల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. అదే సంపద సృష్టికి అంతిమ అనుకరణ పద్ధతి అవుతుంది. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ సంపద సృష్టికి అంతిమంగానే ఎప్పుడో చెప్పినటువంటిది, ఇప్పుడు బుక్ కాదు ఇది. నేను ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చినప్పుడు, నేను బిఫోర్ ఇండస్ట్రీ కొన్న బుక్ ఇది, సంపదకు సంబంధించి. ఇంకా
ఇటువంటి ఒక హేతుబద్ధమైన సమ్మిళిత శక్తి ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ వివాహం కూడా స్వర్గంలో జరిగింది. ఇది ఫ్రాంచైజింగ్ విశేష వృద్ధికి జరిగిన వివాహం. దాని ఫలితం నెట్వర్క్ పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడము, విశేష వృద్ధి అంటే చక్రవడ్డీ, ఈ రెండింటికి జరిగినటువంటి వివాహం ఇది స్వర్గంలోనే జరిగిందని అంటాడు ఆయన. ఎట్లా చెప్తున్నాడో చూడండి. తర్వాత మేడం, దాని ఫలితం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే విశేషంగా పెరిగే ఒక ఫ్రాంచైజ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇటు పక్కన ఉన్నటువంటిది ఏంటి చెప్పండి, ఇది చదవండి. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ అంతిమ అనుకరణ వ్యవస్థ. ఫైనల్ గా అందరూ ఫాలో అవ్వాల్సింది ఇదే అని అంటున్నారు. అది ఏ కంపెనీ అయినా సరే ఉందా, అంతేనా? కోటం మీ దగ్గర బుక్ ఉంది కదా, అది. ఎంత మీరు ఇక అందులో చదవండి, చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది ఇది. అంటే ఏదో మన సార్ వాళ్ళు ఒక పద్ధతిని ఎంచుకున్నారేమంటారు, అట్లా కాదు. చాలా హేతుబద్ధమైన అనే పదం ఉందా? హేతుబద్ధమైన అంటే చాలా సైంటిఫిక్ గా అని అర్థం, కారణాలతోటి. ఇది ఏదో హేతుబద్ధంగా ఇండియా గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఉట్టిగానే దీన్ని సపోర్ట్ చేయట్లేదు, దీని వెనుక చాలా ఉంది. సరే, సో డే ఫ్రెండ్స్, దీన్ని ఈ లీడర్స్ మేకింగ్ అనేది ఒక డూప్లికేషన్ అనమాట. డూప్లికేషన్. షేరింగ్ అనేది ఒక డూప్లికేషన్ అయితే, లీడర్స్ మేకింగ్ అనేది ఇంకో డూప్లికేషన్. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి. షేరింగ్ జరిగేటట్టు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు మన వాళ్ళకి మంచి జ్ఞానం అందించి గొప్పగా ఆలోచించేటట్టుగా చేయాలి. అట్లా వాళ్ళు ఇన్స్పైర్ చేసే విధంగా వాళ్ళని తయారు చేయాలి. ఇది అందుకనే కొన్ని మనం ఆరా పవర్ లో మంచి విషయాలు ఎందుకు చెప్తామనంటే, వాళ్ళే దోస్ ఆర్ పీపుల్ ఆర్ లీడర్స్, ఫ్యూచర్ లీడర్స్. అప్పుడైతేనే కరెక్ట్ గా వాళ్ళు తమను కంట్రోల్ చేసుకుంటారు, టీంని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, మీరు సీనియర్ స్టెప్ 1 గురించి సార్ ఇది ఒకసారి మళ్ళీ చెప్పరా? అనుకూల వృద్ధి అంటే చాకచక్యంతో అన్నారు, విశేషాభివృద్ధి అంటే లీడర్స్ ని రెడీ చేయడం, పార్ట్నర్స్ ని రెడీ అన్నారు. సామాన్య వృద్ధిని ఒక్కసారి రిపీట్ చేయరా? జస్ట్ సమయాన్ని డబ్బు కోసం పెట్టడం, అప్పటికప్పుడు రిటైలింగ్, యాక్టివ్ ఇన్కమ్ ని చూసుకోవడం సామాన్య వృద్ధి అన్నమాట. ఎక్కువ కష్టపడతాడు కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాడు. అంటే శ్రమతో కాదు, తెలివితో. చాకచక్యంతో, తెలివితోటి. అంటే తెలివైన పెట్టుబడి అంటాం కదా, తెలివైన కష్టం, తెలివైన పెట్టుబడి. ఈరోజు ఒక నెట్ అయిపోయింది, మీరు వేయించుకున్నారు, క్లాస్కి వచ్చారు, తెలివైన పెట్టుబడి. ఇప్పుడు సమయం పెడుతున్నారు, ఇక్కడ మీకు పని ఉన్నా సరే దీన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేయకుండా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇది పెట్టుబడి, తెలివైన పెట్టుబడి. ఓకే, మంచి విషయాలు మనం చర్చించాం. డూప్లికేషన్. ఇక నేను మీకు చెప్పాల్సింది ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, థాట్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడం. మనలోని శక్తిని, మనల్ని కాదు, మనలోని శక్తిని నమ్మాలి, మనల్ని కాదు. నేను అనుకున్నటువంటి డ్రీమ్కి వెళ్ళడానికి నేను సరిపోను, నేను ఇంకా మోర్ ఎనర్జీ ఐ వాంట్. ఓకే, అందుకోసమే కొద్దిసేపు మనం ఇప్పుడు ఏదైతే నిద్రలో శక్తికి మనం కనెక్ట్ అవుతామో, అట్లా లేచినప్పుడు కాన్షియస్ స్టేట్ లో కూడా మనము కనెక్ట్ అవ్వడం ప్రాక్టీస్ చేయాలి. రోజుకి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా ఇష్టమైన దైవాన్ని తలుచుకొని సైలెంట్ గా కూర్చోవాలి, అంతే, ఇంకోటి ఏం లేదు. అది బాగా మీకు ఇన్నర్ జర్నీకి ఉపయోగపడుతుంది, ఇన్నర్ పవర్ కి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆ మనసు ఆ ఎనర్జీ తోటి మాట్లాడగలుగుతుంది, ఇది ముఖ్యం. రైట్, ఒక 4 ధర్మాస్ నేను చెప్తాను, 4 ధర్మాస్, దాన్ని నోట్ చేసుకోండి. ఈ యోగా డే సందర్భంగా ఇది మీరు తెలుసుకున్నారు. 1 ఫిజికల్ ధర్మ, బాడీ ధర్మ, శరీర ధర్మ. 2వది మానసిక ధర్మ. 3వది బుద్ధి ధర్మ. 4వది ఆత్మధర్మ. ఓకే, ఆత్మశక్తిని తీసుకోవడం అనేది ఒక సైలెన్స్ ప్రేయర్ కి సాధ్యమైంది, సైలెన్స్ లో కూర్చోవడం ద్వారానే సాధ్యమవుతుంది.
తప్ప సౌండ్ చేసుకుంటుంటే సాధ్యం. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అది 4 4లో శరీర ధర్మ, మానసిక ధర్మ, బుద్ధి ధర్మ, ఆత్మధర్మ. 3 సార్ 3 బుద్ధి ధర్మ, ధీ ధర్మ, బుద్ధి ధర్మ, ఇంటలెక్ట్ డ్యూటీ అన్నమాట. ధర్మ అంటే డ్యూటీ, డ్యూటీ. నీ ధర్మం నువ్వు చేయను అయినా అంటే డ్యూటీ నువ్వు చెయ్యి అని అర్థం. ధర్మం రక్షిద్దాక మన డ్యూటీ మనం చేస్తే అదే రక్షిస్తుంది. కాకపోతే దేని పట్ల ఏంటి అని. ఫస్ట్ అది శరీర ధర్మాన్ని. దీన్ని ఈ ఫిట్నెస్ ని గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఇది ఎప్పుడు మనసు ఎట్లా బరువు ఎక్కుతుంటుందో ఇది కూడా బరువు ఎక్కుతుంది. శరీరం ఎప్పుడు బరువు ఎక్కడానికి ట్రై చేస్తుంది, బరువుగా మారడానికి. దాన్ని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉండాలి. ఆ తర్వాత హీట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తుంటది కాబట్టి బాగా హీట్ అయిపోతుంది. అరిగించడం కూడా ఒక హీటే. ఆ హీట్ తగ్గించడానికి చూస్తూ ఉంటారు. బాడీ హీట్ అనేది ఎప్పుడు హీట్ గురించి ఆలోచించాలి. మనం తెలియక దాన్ని ఒక డిసీజ్ లాగానో భావిస్తూ ఉంటాం. డిసీజ్ కాదు, అది జ్వరం వచ్చిందనో లేకుంటే ఇంకోటనో భావిస్తూ ఉంటాం. ఆ నీరసం ఏమవుతుందంటే హీట్ పెరగడం వల్ల నీరసం వస్తుంది, నిస్సత్వం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా బాడీ హీట్ ని తగ్గించుకుంటూ ఉండాలి. ఇంజన్ లో రేడియేటర్ ఇట్లా ఎప్పుడు కూడా బాడీలో హీట్ తగ్గిస్తూ ఉండాలి. ఓకే, కఫస్థాయి పెరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బరువు పెరుగుతున్న కొద్దీ కఫస్థాయి పెరుగుతూ ఉంటుంది. దాన్ని తగ్గిస్తూ ఉండాలి. కఫస్థాయిని, వేడిని తగ్గిస్తూ ఉండాలి, కఫస్థాయిని తగ్గిస్తూ. ఓకే, అట్ ది సేమ్ టైము పట్టేస్తూ ఉండడం, వాత లక్షణాలు. లోపల గాలి తత్వము చాలా న్యాచురల్ గా మీడియం గా ఉండాలి. ఆమ్లతత్వం పెరిగితే మనకి ఇబ్బందులు వస్తాయి, నొప్పులు. వాతం అంటే నొప్పులు ఇవన్నీ, కీళ్ళకి సంబంధించిన నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఆమ్లతత్వం పెరగకూడదు చాలా. అందుకనే పల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ దేనికి ఉపయోగపడుతుందంటే ఆమ్లతత్వం పెరుగుతుంది. ఓకే, నేచర్ ఎంత బాగా పెడుతుందంటే మన లాలాజలం ఏదైతే ఉందో అది క్షారతత్వం. క్షారము ఆమ్లము కరెక్ట్ గా కనెక్ట్ అయితే దాన్ని పిహెచ్ వాల్యూ బాగుంది అని అంటారు. ఓకే, మనం బాగా నమిలి మింగడం వల్ల లాలాజలాన్ని, క్షారాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఫుడ్. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏం రిలీజ్ అవుతుంది, పేగు దగ్గర ఆమ్లం రిలీజ్ అవుతుంది, అంతేనా? యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ యాసిడ్ ఈ క్షారం కలిస్తేనే చక్కగా ఉంటుంది ఆరోగ్యం. ఓకే, అంత న్యాచురాలిటీ మనలోనే ఉంది. సో వీటిని చూసుకోవాలి. శరీర ధర్మ అనేది మెయిన్. దానిలో వేడి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా డైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే అది వేడికి సంబంధించి లేదా వాతానికి సంబంధించి లేదా వేడికి సంబంధించి. ఈ మూడింటిని ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి మనం. అది శరీర ధర్మ, ఫుడ్కి సంబంధించింది. మనం దాని గురించి అప్రమత్తత, జాగ్రత్త ధర్మ అన్నమాట శరీరాన్ని. దీన్ని రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు కూడా. తర్వాత అందుకనే మీకు బెస్ట్ ఉపాయము నైట్ ఫుడ్ ఉపాయం. నైట్ మన ఆయుధాలు ఏమని చెప్పాను? ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎం అంటే ఫాస్టింగ్ ఆయుధం. నేను వీక్లీ థ్రైస్ ఉంటాను ఫాస్టింగ్, 3. నేను ఫాస్టింగ్ ఉన్నాను అని అంటే రైస్ కానీ టిఫిన్ కానీ తీసుకోను, వేరే తీసుకుంటా. ఇంకేదైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటా, కానీ రైస్ టిఫిన్ తీసుకోను. ఆయిల్, తాలింపులు, చట్నీ, అది ఆ 3 రోజులు ఎంజాయ్ చేసేది. సో అది మనకి బాగా ఒకనొక ఏజ్ లో అది బ్రహ్మాస్త్రం అనమాట. ఓకే, ఫాస్టింగ్. సెకండ్ వన్ ఒక్కొక్కటి నిదానంగా, నో ప్రాబ్లం. సెకండ్ వన్ మనోధర్మ. మనోధర్మ అనేది మనశ్శాంతికి సంబంధించింది. మనసుని ఎప్పుడు కూడా చల్లగా, పాజిటివ్గా, ప్రశాంతంగా ఉంచడము అనేది మినిమం మన ధర్మం. మీకు ఒక వెహికల్ ఇచ్చారు, ఆ వెహికల్ సర్వీసింగ్ చేయించడం మినిమం ధర్మం. ఓకే, అట్లాగే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం మినిమం మన ధర్మం. రక్షిత కదా, ఖచ్చితంగా అది మనల్ని సేవ్ చేస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు ఎవరైనా ఉంచితే ఎవ్వరు అంత పట్టింపులు ఎవరికి లేవు.
ఇంకా డిస్టర్బ్ చేసి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు తప్పితే చేయరు. పరిస్థితులైనా పర్సన్స్ అయినా సరే ముందు మనం. ఇది రెండవది. సో ప్రశాంతత దేని వల్ల వస్తుంది? ఆహారానికి, శరీర ధర్మాకి ఆహారం ఇంపార్టెంట్, పదార్థాలు ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎప్పుడు బరువు పెరగకుండా, వేడి పెరగకుండా, కఫం పెరగకుండా, ఓకే, ఆమ్లతత్వం పెరగకుండా చూసుకోవాలి. ఆమ్లతత్వం పెరుగుతుందంటే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. ఈ రెండవది మానసిక ధర్మం. అంటే ఎప్పుడు కూడా మాటల వల్లనే ఆ ప్రశాంతత వస్తుంది. మాటలు చాలా చాలా మంచివి. చక్కటి శ్లోకాస్ వినడము, లేకుంటే మంచి దేవుడి వాక్యాలు వినడము, మంచి పాటలు వినడము, ఇవన్నీ వింటూ ఉంటే మానసిక ప్రశాంతత. వింటూ ఉండడం మన ధర్మం. ఇప్పుడు నీళ్లు తాగి పెట్టుకోవడం ఏంటిది? మినిమం మన ధర్మం. నీళ్లు తాగి నేను పెట్టుకోవడం, నేను నా శరీరం పట్ల నేను చేస్తున్న ధర్మ, డ్యూటీ. మినిమం చేయాల్సింది చేయకుండా నాకు అది జరగలేదు అని అనకూడదు. అంతేనా? ఇప్పుడు మనం ఒకరికి పల్స్ ఇచ్చాము, మినిమం డైట్ ప్లాన్ వాళ్ళ ధర్మ కదా శ్రీనివాస్ గారు. డైట్ ప్లాన్ చేసుకోవడం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా, ఆహారం పట్ల ఉండడం మినిమం. ఓకే. ఇది రెండవది ప్రశాంతత. మనమే ఆ మాటల దగ్గరికి వెళ్ళాలి, మనమే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. మూడవది ధీధర్మ, బుద్ధి ధర్మ. ఇది చక్కటి ఇంటెంట్ అండ్ ఐడియాస్ అని పెట్టుకోవాలి. ఇంటెంట్, ఇంట్యూషన్స్, ఐడియాస్ అని పెట్టుకోవాలి. ఇంటెంట్ అంటే లక్ష్యాలు, చిన్న చిన్న లక్ష్యాలు. ఆ లక్ష్యానికి తగ్గ జ్ఞానం బుద్ధికి అట్రాక్ట్ చేస్తుంది. రెండవది ఇంటెంట్ అంటే లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకోవాలి. స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, ఇట్లా ఏదో ఒకటి. అప్పుడు దీని పట్ల ధర్మం నిర్వర్తించినట్టు బుద్ధి పట్ల. అప్పుడు ఏమైతుంది? దానికి తగ్గట్టు సూచనలు బయట నుంచి, లోపల నుంచి వస్తాయి, ఇంట్యూషన్స్, ఐడియాస్ రూపంలో. అది దేని పట్ల ధర్మం? బుద్ధి పట్ల. ఓకే. జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే మనసు సపోర్టు, శరీరం సపోర్ట్ ఎంత అవసరమో ఇంటలెక్ట్ సపోర్ట్ కూడా అవసరం. ఇది బుద్ధి ధర్మ కూడా చాలా అవసరం. సో ఈ మూడు సక్సెస్ కావాలంటే ఆత్మధర్మ ఫైనల్. ఆత్మధర్మ అది ప్రశాంతత. నిద్దట్లో నేను ఉండదు, ఆత్మే ఉంటుంది అంతే. అందుకని అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది యోగా డే రోజున మనం తెలుసుకుంటున్నటువంటి ఒక యోగానికి సంబంధించిన విషయం. సో ఎప్పుడైతే ఆత్మధర్మాన్ని పాటిస్తామో బుద్ధి ధర్మ సక్సెస్ అవ్వగలుగుతుంటాం. మిగతాయి సపోర్ట్ దొరుకుతుంది, ఆత్మశక్తి సపోర్ట్ దొరుకుతుంది. అది మన ఆలోచనల్లోనే ఉంటుంది. ఓకే, గుడ్. ఏదైనా దీంట్లో దీనికి సంబంధించింది మనం నేచర్ సపోర్ట్ నేను చేసేటువంటి విషయాల్లో, ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టుకున్నాం, మనకు అర్థమైపోయింది నా స్టెప్స్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ కావాలి అని అనుకుంటే నేచర్ సపోర్ట్ కూడా అవసరం అవుతుంది. ఇందాక FMCG అని అన్నాను కదా, ఎం ఫర్ మెడిటేషన్ నేను ఇందాక చెప్పినటువంటిది, అది ప్రధానమైనటువంటి, అది కూడా ఆయుధం ఫాస్టింగ్ తో పాటు. తర్వాత సి అంటే మనం పెట్టుకున్నటువంటి ప్రతి మూమెంట్ లో ఛాలెంజెస్ ని క్రియేటివ్ గా ఆలోచించడం. చాలా పెద్దది. ఇప్పుడు నేను చెప్పిన వాటిని పాత స్టైల్లో కాకుండా కొత్తగా ఆలోచించాలి. విశ్లేషణ అనేది పాత హరిప్రసాద్ సేమ్ అట్లానే కాకుండా కొత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. కొత్తగా అర్థం చేసుకోవాలి, కొత్తగా డైజెషన్ చేసుకోవాలి, సరికొత్తగా ఆలోచించాలి. అది ప్రధానమైనటువంటి ఆయుధం మనకి సి అనేది. ఓకే. ఆ తర్వాత జి, రిజల్ట్ కి చేసేటప్పుడు తర్వాత రిజల్ట్ వస్తుంది, దానికి థ్యాంక్స్ చెప్పడం. వాట్ ఎవర్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు నలుగురిని ఇన్వైట్ చేశారు, ఒక్కరే వచ్చారు, థ్యాంక్ యూ టు నేచర్. వాళ్ళకి కాదు, నేచర్ థ్యాంక్స్. నేచర్ ఆజ్ఞ లేని ఇట్లా జరుగుతుంది. కాబట్టి అది ఎవరైతే ఓకే ఇటువంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నేను ఎడ్యుకేషన్ తీసుకుంటాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేచర్ తోటి అనాలి. ఓకేనా మంజుల గారు? మనం అనాల్సింది ఏంటంటే ఏదో ఒక అనుభవం అయితే నేను నేర్చుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషన్ కోసమే వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మనం గ్రాటిట్యూడ్, చీఫర్ గ్రాటిట్యూడ్ చెప్పాలి.
ఇది మనం ఎప్పుడు చేయాల్సినటువంటిది. ఓకే, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆయుధాలు 4 వాడితే అన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఈరోజు